హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న కా మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన మూవీ అనమాట. స్టోరీలోకి వెళ్తేనే వచ్చి అభినయ వాసుదేవ్ కిరణ్ అబ్బవరం చిన్నప్పటి నుండి కుటుంబం కోసం బాధపడుతూ ఉంటాడు. ఒక తప్పు చేసి అనాథాశ్రమం నుండి పారిపోతాడు. అలాగే పక్కవాడి లెటర్స్ చదివే హాబీ కూడా ఉంటుంది హీరోకి అయితే. ఆ లెటర్స్లో రిలేషన్ తను ఫీల్ అవుతూ ఉంటాడు. అలా తిరుగుతూ చివరి కృష్ణగిరికి వస్తాడు. అక్కడ పోస్ట్ మ్యాన్గా వర్క్లో జాయిన్ అవుతాడు. సత్యభామ హీరోయిన్తో లవ్లో పడతాడు. అయితే విలేజ్లో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఆ మిస్సింగ్ వెనక ఉన్నది ఎవరు, వాసుదేవ్ లవ్ సక్సెస్ అయిందా లేదా, ఆ మిస్సింగ్ కేసులోకి హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అనేది రిమైనింగ్ కదా ప్లస్ పాయింట్స్. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మూవీకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, అన్ప్రెడిక్టబుల్ క్లైమాక్స్, ట్విస్ట్ ఆన్ స్టోరీ డెవలపింగ్ కానీ, బ్యాక్ డ్రాప్ కానీ, ఇంటర్వ్యూల్ అండ్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కానీ గ్రిప్పింగ్గా డిజైన్ చేసుకున్నారు. చాలా సీన్స్లో సస్పెన్స్ బిల్డ్ చేస్తూ ఎంగేజింగ్గా ఎక్కడ బోర్డ్ లేకుండా చూపించారు అనమాట. కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ డిజైన్ కానీ, యాక్టింగ్ కానీ మరో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి అయితే. మైనస్ పాయింట్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉన్నా సరే కొన్ని చోట్ల మూవీ స్లోగా ఉంటుంది. క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వలేము. అలాగే ఫస్ట్ హాఫ్లో రన్ టైం ఎక్కువ పెంచడం కోసం వచ్చి కొన్ని అనవసరమైన సీన్స్, లవ్ ట్రాక్తో స్టోరీని డీవియేట్ అయినట్టు నాకైతే అనిపించింది. ఓవరాల్గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది చివరికైతే. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.